వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం ఇవ్వడం లేదు. నాకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించారు. మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన ఆదిమూలం. ఒకప్పుడు వైసీపీని నా భుజాల మీద వేసుకుని పాదయాత్ర చేసి అండగా నిలబడి అధికారంలోకి తెచ్చా. ఈ రోజు కనీసం కృతజ్ఞత కూడా లేదు. నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద నానా రకాలుగా దాడులు చేస్తున్నారు. మండిపడ్డ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. వైసీపీ బీసీ సంక్షేమంపై చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలే. 50 కార్పొరేషన్లు పెట్టి కనీసం కూర్చోవటానికి కుర్చీలు కూడా ఇవ్వలేదు. బీసీల అభ్యున్నతికి 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదే పేర్కొన్న చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. నన్ను పాపాల పెద్దిరెడ్డి అని చంద్రబాబు అంటున్నారు. నేనేమైనా మామకి వెన్నుపోటు పొడిచానా, ప్రజలను మోసం చేశానా? చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే ఆదిమూలంను సత్యవేడు స్థానం నుంచి తప్పించి ఎంపీ గురుమూర్తిని సమన్వయకర్తగా ఆ పార్టీ అధిష్టానం నియమించి తిరుపతి పార్లమెంటు స్థానానికి సమన్వయకర్తగా ఆదిమూలంను నియమించడంతో ఎమ్మెల్యే ఆదిమూలం అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలంను సత్యవేడు స్థానం నుంచి తప్పించి ఎంపీ గురుమూర్తిని సమన్వయకర్తగా ఆ పార్టీ అధిష్టానం నియమించి తిరుపతి పార్లమెంటు స్థానానికి సమన్వయకర్తగా ఆదిమూలంను నియమించడంతో ఎమ్మెల్యే ఆదిమూలం అసంతృప్తితో ఉన్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టం లేని ఆదిమూలం గత నెలలో నుంచి కీలక వహించారు. ఈ నేపథ్యంలో నిన్న తిరుపతిలో జరిగిన వైసీపీ సత్యవేడు నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనానికి ఆదిమూలం డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో ఆదిమూలం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానన్నారు. ఈరోజు పార్టీలో ఉన్న జిల్లా నాయకుల అందరిలోనూ తానే సీనియర్ అని చెప్పుకొచ్చారు. 14 సంవత్సరాలు పార్టీ కోసం జెండా పట్టి ఎండనక వాననక అహర్నిశలు శ్రమించానని అన్నారు. నియోజకవర్గంలో 600 గ్రామాల్లో ప్రతి గడపకి తిరిగి పార్టీని బలోపేతం చేశానన్నారు. తన నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతోనే అన్నీ చేశానని, తన పాత్ర ఏమీ లేదని వివరించారు. తన నియోజకవర్గంలో గ్రావెల్లో ఇసుక దగ్గర నుంచి అన్ని పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని, కానీ చెడ్డ పేరు మాత్రం తనకి ఆపాదించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇష్టం లేకపోయినా ఎంపీ స్థానాన్ని పంపించారని తెలిపారు. తన నియోజకవర్గంలో 7 మండలాలు ఉండగా ఆత్మీయ సమావేశాన్ని తిరుపతిలోనే నిర్వహించారని, ఇది తన ఆత్మాభిమానం దెబ్బతీసిందన్నారు. ఇతర జనరల్ నియోజకవర్గాల్లో ఇలా మీరు చేస్తారా అని పెద్దిరెడ్డిని ప్రశ్నించారు. లేదు సత్యాలు పెట్టమంటాను, లేదు పుత్తూరులో పెట్టమంటాను, లేకపోతే నారాయణ పెట్టమంటాను. 7 మండలాలు ఉందండి సత్య నియోజకవర్గంలో. 1 కాదు 2 కాదు 7 మండలాలు ఉంది. ఈ 7 మండలాలు ఎక్కడైనా పెట్టుకో, వెల్ అండ్ గుడ్. కానీ మీరు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఏమిటి మీరు అంటే ఎక్కడ పిలిచినా డబ్బిస్తే, కార్లు పెడితే, భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారనేటువంటిది ఇదే కార్యక్రమం. మీరు ఆడ పెడితే ఆడ రావడానికి నాయకులు. స్వతంత్రం వచ్చిందండి. స్వతంత్రం వచ్చిందా భారతదేశంలో 70 సంవత్సరాలు పూర్తి అవుతుంటే ఈ ఎస్సీలకు, ఈ ఎస్టీలకు, ఈ బీసీలకు, మైనారిటీలకు స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వస్తే ఇలా జరుగుతుందా? నిజంగా తన దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి తిరుపతి కాన్స్టిట్యూన్స్ వాళ్ళ ఇంటికాడ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే సందర్భ కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వర కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమనండి తను. కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ అంటే మీకు మేము గొర్రెలు మేపేవాళ్ళం, మేము గొర్రెలు మేపేవాళ్ళం మాట్లాడారు. అతనికంటే సీనియర్ అండి. ఈరోజు జిల్లాలో నేను సీనియర్ అండి. జిల్లాలోనే నాలాగా సర్పంచ్ చెడవుతున్నాం, నాలాగా ఎంపీటీ మెంబర్ అయినాడా, నాలాగా ఎంపీ అయినాడు, నాలాగా జడ్పీటీసీ మెంబర్ అయినాడా? తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి హాజరయ్యారు. వైసీపీ కోసం పాదయాత్ర చేసి అండగా నిలబడి అధికారంలోకి తెచ్చానని, కానీ ఈరోజు కనీసం కృతజ్ఞత కూడా లేకుండా నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద నానా రకాలుగా దాడులు చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, ఒకప్పుడు వైసీపీని నా భుజాల మీద వేసుకుని పాదయాత్ర చేశానని, వైసీపీని పాదయాత్ర చేసి నిలబెట్టానని అన్నారు. అండగా నిలబడ్డానని, అధికారంలోకి తెచ్చానని అన్నారు. ఈరోజు కనీసం కృతజ్ఞత కూడా లేదన్నారు.
నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా దాడులు చేస్తున్నారని, అయినా భయపడేది కాదు వైఎస్ఆర్ బిడ్డ అన్నారు. పులి కడుపున పులే పుడుతుందని, నా ఒంట్లో ఉన్నది కూడా వైఎస్ఆర్ రక్తమేనని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక హోదా రావాలని, పోలవరం రావాలని, రాజధాని రావాలని, ప్రజలకు మేలు జరగాలని నా పుట్టింటికి వచ్చారని అన్నారు. వైఎస్ఆర్ హయాంలో మన్నవరం ప్రాజెక్టు కట్టాలని అనుకున్నారని, అప్పటి ప్రధాని మన్మోహన్తో వైఎస్ఆర్ శంకుస్థాపన కూడా చేయించారని అన్నారు. 6,000 కోట్లతో పూర్తి చేయాలని అనుకున్న ఎలక్ట్రిక్ పరికరాల తయారీ పరిశ్రమ ఇదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అప్పుడు 100 కోట్లు కూడా కేటాయించిందని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక మన్నవరం ప్రాజెక్టు పూర్తిగా అట్టకెక్కిందని అన్నారు. అందుకే బీజేపీ వైఖరి ఎండగట్టాలని పేర్కొన్నారు. బీజేపీకి బానిసలుగా మారిన టీడీపీ, వైసీపీ వైఖరిని ఎండగడదామన్నారు. ఈ 2 పార్టీలను గెలిపిస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్దామని, కాంగ్రెస్ గెలిస్తేనే విభజన హామీలు నెరవేరుతాయని చెప్తామన్నారు. మన్నవరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,000 కోట్ల రూపాయలు పెట్టి BHEL కు సంబంధించి ఎలక్ట్రికల్ పరిక్రయ తయారు చేసే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశిస్తే మరి అది కూడా గాలికి కొట్టుకుపోయింది కదా. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక దానికి 1 రూపాయి అంటే 1 రూపాయినా ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టు కూడా అటకెక్కింది. ఇలా బీజేపీ మనకు ఒక్కటి చెయ్యకపోయినా కూడా ఈరోజు అటు కాంగ్రెస్ పార్టీ అయినా, ఇటు తెలుగుదేశం పార్టీ అయినా, ఇటు చంద్రబాబు గారైనా, ఇటు జగనన్న గారైనా బీజేపీ పార్టీకి బానిసలయ్యారు అన్నది వాస్తవం. మన కంటికి కనిపించవి పొత్తులు, మన కంటికి కనిపించదు ఈ దోస్తి. కానీ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పార్టీలు వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అందుకే చెప్తున్నాం ప్రజలలోకి ఈ విషయాలను తీసుకెళ్లాల్సిన అవసరం, ఈ బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుని మీద, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంది. చెప్పండి, ప్రజల మధ్యకెళ్ళి చెప్పండి. బీజేపీ పార్టీకి వేరే ఓటు వేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో, దేశం మొత్తం మీద బీజేపీ పార్టీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే ఎవరో కాదు, ఎక్కడో లేదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ పార్టీ ఎక్కడో లేదు, మన రాష్ట్రంలో ఈ ముగ్గురులోనే ఉంది. వైసీపీపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన వ్యాఖ్యలను తిరుపతి ఎంపీ, సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి గురుమూర్తి ఖండించారు. వైఎస్ కాంగ్రెస్ కు ఎస్సీలపై గౌరవం లేదని, ఆదిమూలం అనటం కరెక్ట్ కాదని గురుమూర్తి అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ సీఎం జగన్ అయ్యాక ఎస్సీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని అన్నారు. ఆదిమూలంకు ప్రమోషన్ ఇచ్చి తిరుపతి ఎంపీగా పార్టీ ఛాన్స్ కల్పించిందని అన్నారు. ఎంపీ స్థానం పట్ల ఇష్టం లేకపోతే సీఎంను కలిసి చెప్పుకోవచ్చన్నారు. వేరే పార్టీ వారితో ఆదిమూలం చేతులు కలిపి నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రి పెద్దిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆదిమూలం ఉపసంహరించుకోవాలని అన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో నేను ఆయన అనుమతితోనే పర్యటించానని పేర్కొన్నారు. లోపాయికారి ఒప్పందం మేరకే ఆదిమూలం పార్టీపై నిందలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీలకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం, అలాగే మంత్రి పదవుల్లో దాదాపుగా 5 మంత్రి పదవులు వేయడం, కార్పొరేషన్ పదవులు వేయడం, అలాగే ఉద్యోగాల్లో దాదాపు 20% సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, ఇంకోటి అన్నింటిలో కూడా ఈరోజు ఎస్సీలకి సముచిత స్థానం కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇంత చేస్తున్నటువంటి పార్టీని మన పదవుల కోసం, మన స్వార్థం కోసం దుమ్మెత్తిపోయడం ఇది అత్యంత దారుణం. దయచేసి ఇవన్నీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోనేటి ఆదిమూలం గారిని కోరడం జరుగుతుంది. అలాగే మాకు చెప్పకుండా నియోజకవర్గంలో తిరిగారన్నారు. ఆదిమూలం గారు, మీకు నేను ముందే చెప్పాను, ఫోన్లు చేశాను. చేస్తే లేదు నేను ఈరోజు పండగకి వెళ్తున్నాను, బయట వెళ్తున్నాను, రేపు కలుద్దామన్నారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను, పని ఉంది, నేను మళ్ళీ ఫోన్ చేసి కలుద్దామని మళ్ళీ చెప్పి తప్పించుకున్నారు. దాని తర్వాత కాన్స్టిట్యున్సీలోకి పోయే ముందు కూడా మీ ఇంటికి రావడం జరిగింది. మీ ఇంటి దగ్గర లేరని మీ పిఏని చెప్పారు, తిరుపతిలో ఉన్నారన్నారు. అదే తిరుపతికి రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళడం జరిగింది. వరుసగా వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా కూడా ఏ రోజు మీరు ఫోన్ అందుబాటులోకి
రాలేదు. అలాగే అందరూ కూడా ఇతర సభ్యులు కూడా ఫోన్ చేశారు, మీరు రెస్పాండ్ కాలేదు. మాకు చెప్పి తిరిగారా అనడం తప్పు మీరు చెప్తుండేది. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద, మంత్రివర్యుల మీద, ఎంపీ గారుల మీద, అలాగే పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదన్నా మీ స్వార్థ ప్రయోజనాలకు ఉంటే ఏదన్నా చేసుకోండి, కానీ పోతూ పోతూ బురదల్లిపోవడం, తల్లి లాంటి పార్టీని అబాస్పాలు చేయడం ఇది కరెక్ట్ కాదు. దీన్ని మీరు ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని బలంగా గట్టిగా చెప్తున్నాను. తనపైన మితిమీరి విమర్శలు చేస్తున్నారని చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. నన్ను పాపాల పెద్దిరెడ్డి అని చంద్రబాబు అంటున్నారని, నేనేమైనా మామకి వెన్నుపోటు పొడిచానా, ప్రజలను మోసం చేశానా అని మంత్రి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, నన్ను పాపాల పెద్దిరెడ్డి అంటావా, నీలాగా మామకు వెన్నుపోటు పొడిచానా, చంద్రబాబు నువ్వు అధికారంలోకి రావు, కనీసం కుప్పంలో కూడా గెలవు అన్నారు. కుప్పంకు మేము నీరు ఇస్తున్నామని 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఏం చేశావని ప్రశ్నించారు. రాజకీయంగా చూసుకోలేక చౌకబారు విమర్శలకు దిగారని అన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని చంద్రబాబు విమర్శించారని అన్నారు. ఈరోజు బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం అంటున్నారని, గతంలో ఎన్టీఆర్ను గద్దె దింపగానే మద్యం నిషేధం ఎత్తివేశారని, ₹2 కిలో బియ్యం తీసేశారని అన్నారు. 2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే 2 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలు తొలగించారని అన్నారు. ఇన్నిసార్లు మోసం చేసిన చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. సీఎం జగన్ పార్టీలు కూడా చూడకుండా పథకాలు అందిస్తున్నారని, గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి టీడీపీకి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చారని అన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. చంద్రబాబు మోసకారి మాటలు నమ్మొద్దంటూ అధికారంలోకి రాలేమని దూషణలు మొదలుపెట్టారు. ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక అయిపోతుంది, ఇప్పటికే శ్రీలంక మాదిరి అయిపోయింది, దివాలాకోరు అంచునుంది రాష్ట్రం అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు బాబు గ్యారంటీ అని చెప్పి గ్యారంటీ అని ఒక పోస్టర్లంతా కూడా ఊర్లలో వేస్తా ఉన్నారు. మరి ఏం గ్యారంటీ ఇస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాను. ఆయన చెప్పే మాటలు మీరు నమ్మితే మూడోసారి మోసపోతారు. 2014లో మోసపోయాం. అంతకుముందు రామారావు గారిని దించిన తర్వాత రామారావు గారు ఏవైతే మహిళలకంతా కూడా ఆ రోజు మీ భర్తలంతా తాగి చెడిపోతా ఉన్నారు, అందుకని మద్యపాన నిషేధం తెస్తా ఉన్నానని చెప్పి ఆయన ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తే ఈయన ఏం చేశాడో అని అడుగుతా ఉన్నాను. అదే రకంగా నేను విద్యుత్ ఛార్జీలే పెంచనని చెప్పాడు ఆ రోజు. అదే రకంగా ₹2 కేజీ బియ్యాన్ని నేనేమి కానీ మేము ఎన్నికలలో చెప్పాము, ఆ విధంగానే చేస్తామని చెప్పాడు. ఆయన అధికారంలోకి వచ్చి రామారావు అందించి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ₹2 కేజీ బియ్యాన్ని ₹5.25 చేశాడు. ఎన్నికలు వచ్చే లోపల 3 సార్లు 4 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. మరి మద్యపాన నిషేధం ఇది చాలా ఇబ్బందిగా ఉంది, మా ప్రభుత్వం నడవడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అంచేత ఆదాయం రావాలంటే మద్యపాన నిషేధాన్ని తీసేయాలని చెప్పి మద్యపాన నిషేధాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది. ఎత్తివేసినా పర్వాలేదు, మన ఇండ్ల చుట్టూ కూడా బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది. మరి ఆ రోజు చూసాం అతను మాట మీద ఉంటాడా లేదా అని. 2014లో చూసాం, మళ్ళీ ఇప్పుడు 2024లో వస్తా ఉన్నాడు మన ముందుకు. ఇప్పుడేం చెప్పబోతాడని అడుగు. రాష్ట్రంలోని బీసీలందరూ ఏకతాటిపై వచ్చి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత బీసీలపై ఉందని తిరుపతి బీసీసీఎల్ నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలోని కేబీఆర్ హోటల్లో ఆదివారం బీసీసీఎల్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు జగన్నాథం మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా బీసీలందరూ తిరుపతిలో తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. రాబో 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే తామందరూ ఏకతాటిపై నిలబడి తిరుపతిలో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపించుకునేలా పనిచేయాలని, అందుకోసం అందరం కృషి చేయాలని స్పష్టం చేశారు. బీసీ కులాల ఐక్యత వర్ధిల్లానని తిరుపతిలో ఈరోజు బీసీ కులాలందరూ కూడా ఒకే తాటపైకి ఒకే బాటపైకి రావాలనే ఉద్దేశంతో
మేమందరూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి 29 కులాలు రన్నింగ్లో ఉన్నటువంటి కులాలందరూ కూడా భగవంతుడి సన్నిధిలో మేము తిరుపతిలో బీసీలో అని చెప్పుకునేదానికే పనికొస్తున్నాం తప్ప మా పిల్లల భవిష్యత్తు కోసం మేమందరూ అడిగంటిపోతున్నాం. అందుకోసం తిరుపతిలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలు ఏకతాటిపైకి రావాలని చెప్పేసి అందరికీ 2 రోజుల నుంచి మాట్లాడుకొని ఫస్ట్ మీటింగ్ 30 మందితో పెట్టుకున్నాం. ఈరోజు 300 మందితో కేబీఆర్ గెస్ట్ హౌస్లో పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో 3000 మందితో పెట్టుకుంటున్నాం. మళ్ళీ రాబోయే రోజుల్లో 6000 మందితో పెట్టుకుంటున్నాం. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి అడుగంటిపోయినటువంటి కులాలందరూ కూడా ఒకే ట్రైన్ ఎక్కాలనే ఉద్దేశంతో మేమందరూ ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకున్నాం. దాని ఈరోజు బీసీల ఐక్యత వర్ధిల్లాలని ఈ తిరుపతిలోని శివజ్యోతి నగర్లో కేబీఆర్ గెస్ట్ హౌస్లో కళ్యాణ మండపంలో పెట్టుకున్నాం. అందుకోసం అన్ని కులాల వారిగా వారి కులాలకు సంబంధించిన విధంగా వారి కులాలకు సంబంధించిన అందరూ కూడా సంఘాలతో సహా కుల సంఘాలతో సహా అందరూ కలిసి దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఈ కుల సంఘ నాయకుల్ని అందరినీ కలుపుకొని తిరుపతిలో ఉన్నటువంటి బీసీలందరూ ఒకే తాటిపైకి రావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో మా భవిష్యత్తుల కోసం మేమందరూ కూడా నామినేటెడ్ పదవుల్లో అయితేనేమి అన్నిట్లో కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ముందుకు వెళ్ళడానికి కూడా అందరి దగ్గర ఫండ్స్ ఉన్నాయి. మా అందరి దగ్గర కూడా ఆర్థిక పరంగా ముందుకు వచ్చాం. కాబట్టి బీసీ కులాలందరూ లేని చెప్పి అందరూ పడుకున్న వాళ్ళకి నీళ్లు చెల్లి నిద్ర లేపాం. కాబట్టి ఇదే మా మొట్టమొదటి నినాదంగా భావించి ఈరోజు మర్రి విత్తనంలాగా చిన్న విత్తనమైన ఇది పెద్ద వృక్షమయ్యేదానికి బీసీలందరూ కూడా తోడ్పాటు మా వెనకాల ఉన్నారు. కాబట్టి బీసీలు కూడా మామూలుగా అన్ని విధాలుగా కార్పొరేటర్ కాడి నుంచి ఎమ్మెల్సీ వరకు ఎమ్మెల్యే వరకు ఎదగడానికి కారణం మేమందరూ ఒక బాట ఎంచుకున్నాం. కాబట్టి తిరుపతిలో 18% ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు 30 ఏళ్లుగా శాసిస్తున్నారు. 60% ఉన్నటువంటి మేమందరూ కూడా ఎందుకు నిద్రపోవాలనే ఉద్దేశంతో అందరూ నిద్ర మేల్కొన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలని ఈ కార్యక్రమం పెట్టి మేమందరూ బీసీలంతా ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు టీడీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, రానున్న ఎన్నికల్లో అధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కైవసం చేసుకుంటుందని తిరుపతి టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ జోస్యం చెప్పారు. ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలకు సిద్ధమని ఫ్లెక్సీ బోర్డులు పెడుతున్నారని, ఇది గెలవడానికి కాదని ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని, అలాగే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచిందని, దళితులపై అత్యాచారాలు పెంచిందని, రైతులను యువతను పెడదోవ పట్టించిందని దుయ్యబట్టారు. మద్యం ద్వారా వచ్చే నిధులు జగన్ ఇంటికి చేరుతున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే రానున్న కాలంలో మన భూములపై మనకు హక్కు ఉండదని తెలిపారు. ఈరోజు ఏదైతే భూ చట్టం కింద ఒక చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు, రచన చట్టం కింద, దానికి సంబంధించి చూస్తే నా యొక్క ఇల్లు నా పేరుతో ఉంటే ఎవరైనా ఒక పిటిషన్ వేస్తే కోర్టులు కూడా పోయే పని వాళ్ళ జడ్జిమెంట్ ఇచ్చేస్తారు, ఇది ఇల్లు నీది కాదు వేరే వాళ్ళదే. అంటే సొంత ప్రాపర్టీ కూడా భద్రత లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చర్యలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. పొరపాటున జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసే ముందు ఒకటి ఆలోచించమని చెప్తాను ప్రజలందరికీ. మీ యొక్క ఉన్న ఇల్లు కానీ మీ యొక్క ఉన్న మీ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ ఏవి కూడా మీకు దక్కవు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన మీ యొక్క ఆస్తుపాస్తుల పైన కూడా మీకు రైట్ ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపి ఏ ఒక్కరు ఓటు వేసినా కూడా వాళ్ళు ఉరితాడు వేసుకున్నట్టే. ఏదైతే వైసీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా ఉరితాడు వాళ్ళ ఉచ్చుకు బిగించుకున్నట్టే అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఆదరిస్తా ఉన్నారు. అందరూ కూడా తెలుగుదేశం వెంట తెలుగుదేశం అభ్యర్థులు ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాలో అన్ని 14 స్థానాల్లో కూడా కైవసం చేసుకోబోతా ఉన్నాం. నిన్న కూడా చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత భారీ ఎత్తున ఖనిజ సంపద దోపిడీ కానీ, ఈ జిల్లాలో ఇసుక దోపిడీ కానీ, అదేవిధంగా ఎర్రచందనం సంబంధించి కూడా ఏదైతే ఇష్యూ మొన్న వచ్చిందో మీరు చూశారు. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్లు ఆ డబ్బు పంపిణీలో ఇది వస్తే మిథున్ రెడ్డి ఒక సిఐకి ఫోన్ చేసి వాళ్ళకి ఒకరు తప్పించుకోవడం మనం చూసాం. ఇవన్నీ చూస్తా ఉంటే ఏమనిపిస్తా ఉంది, ఈ రాష్ట్రంలో ఏదైతే బందిపోట్ల దొంగల కన్నా కూడా భారీ ఎత్తున ఈ రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేసే వైసీపీ నేతల్ని తరిమి కొట్టాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. టీటీడీ యాజమాన్యాన్ని పాలక మండలిని దేవుడు కూడా క్షమించడని సిపిఐ తెలంగాణ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
రెండవ రోజు నిరవధిక దీక్షలో ఉన్న కందారపు మురళిని టీటీడీ అటవీ కార్మికులను సిపిఐ తెలంగాణ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ 1159 రోజులుగా టీటీడీ అటవీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే టీటీడీ యాజమాన్యం ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉన్న ఆవరణ నిరాహార దీక్షలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఏమిటో అర్థమవుతుందని తక్షణం ఈ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. జూనియర్లను పర్మనెంట్ చేసి సీనియర్లను వీధుల పాలు చేయటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అన్నారు. 3 సంవత్సరాలు 2 నెలలుగా నిరాహార దీక్షలు చేస్తున్న అటవీ కార్మికులకు వారి విజయాన్ని కాంక్షిస్తూ నిరవధిక నిరాహార దీక్షలకు కూర్చున్న కందారపు మురళి మరో 8 మంది అటవీ కార్మికులకు ఆయన రెడ్ సల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ఖచ్చితంగా ఈ సమస్యని న్యాయమైన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. బోర్డు తీర్మానం చేశారు. మీరు చేసిన తీర్మానానికి మీరు కట్టుబడరా? మీ బోర్డులో వీళ్ళందరికీ టైం స్కేల్ అమలు చేశారు. అమలు చేసిన దాన్ని వెనక్కి తీసుకుంటారు. రివర్స్ పాలన లాగా, రివర్స్ టెండరింగ్ అని రివర్స్ పాలన లాగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాం. అందువల్ల ఈ న్యాయమైన సమస్యని వెంటనే పరిష్కరించాలి. లేకపోతే ఈ ఉద్యమానికి ఇప్పుడే మన తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, అక్కడ ఎమ్మెల్యే మనకి కూనంనేని సాంబశివరావు గారు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. ఇట్లా మొత్తం రాష్ట్రం 2 రాష్ట్రాలు కూడా కలిసి ఫారెస్ట్ కార్మికులకి అండగా నిలబడతారు. మీ అందు తేలుస్తారని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాడు, తొడా చైర్మన్ అయినాడు. ఆయనకి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో ఆయనకు అనుకోని ఉన్న కొంతమందిని పర్మినెంట్ చేస్తావా? వీరు మీ ఓటర్స్ కాదని అడుగుతా ఉన్నాం. అందుకోసమే నేను విజ్ఞప్తి చేస్తున్నా, తిరుపతి గ్రామీణ మండలంలో ఉన్న వాళ్ళు, చంద్రగిరి మండలంలో ఉన్న వాళ్ళు మీ గ్రామానికి రేపు రాబోతారు ఎన్నికల్లో నిలయండి. మా గ్రామాన్ని హద్దులేని గెవిలేని నిలయండి. మమ్మల్ని పర్మినెంట్ చేస్తావా లేదా? ఆ తర్వాత మా గ్రామాలకు అడుగు పెట్టమని మీ అటవీ కార్మికులు ఏ గ్రామానికి వచ్చినా సరే ఎమ్మెల్యేలు నిలయాల్సి వస్తుంది. అది టీడీపీ వల్ల, వైసీపీ వల్ల, బీజేపీ వల్ల ఎవరు వచ్చినా సరే మా బతుకుల పైన మీరు హామీ ఇస్తారా ఇవ్వాలని నిలయాల్సిన అవసరం ఉంది. అటువంటి పోరాటం సిద్ధం కావాలి. ఎస్మా చట్టం పెట్టారు మన అంగన్వాడీ పైన. అంటే వీళ్ళు మాత్రం ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బస్సులు తగలబెట్టచ్చు, హోటళ్లు పగలగొట్టచ్చు, రైలు తగలబెట్టచ్చు, కానీ న్యాయంగా ఈదర్లకు వస్తే మాత్రం అరెస్టులు చేస్తూ ఉన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ స్పీడ్ పెంచింది. ఆదివారం రామచంద్రాపురంలో బీసీల బహిరంగ సభను చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇన్ఛార్జి దేవర మనోహర్, మాజీ తోడా చైర్మన్ నరసింహ యాదవ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలకు వెన్నెముక్క తెలుగుదేశం పార్టీ అని, వారికి అన్ని విధాలా న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీని అన్నారు. మొట్టమొదట భారతదేశ చరిత్రలో 25 కేంద్రాలలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు. ఆ తర్వాత 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుందన్నారు. 33% నుండి 25%కి తగ్గించిన నీచ చరిత్ర వైసీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. వెనుకబడిన వర్గాలకు సమాజంలో గుర్తింపు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశమని పులివర్తి నాని అన్నారు. వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా ఎదగాలన్నదే తెలుగుదేశం లక్ష్యమని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆదరణ పథకం, బీసీ సబ్ ప్లాన్ తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీనని తెలిపారు. వైసీపీ బీసీ సంక్షేమంపై చెప్పేవన్నీ అబద్దాలని, చేసేవన్నీ మోసాలని మండిపడ్డారు. 50 కార్పొరేషన్లు పెట్టి ఆ కార్యాలయాల్లో కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని మరోసారి ఆయన స్పష్టం చేశారు. గంగిరెడ్డిపల్లి గ్రామం బీసీ సామాజిక వర్గానికి చెందిన 16 మంది వైసీపీ సానుభూతిపరుల కుటుంబాలు పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. క్రమశిక్షణ, విధానపరమైన సిద్ధాంతాలు, సమస్యలపై పులివర్తి నాని పోరాట పటిమ మమ్మల్ని పార్టీ వైపు మొగ్గు చూపేలా చేశాయని గంగిరెడ్డిపల్లి, నెన్నూరు వైసీపీ సానుభూతిపరులు తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు గ్రామస్తులు రోడ్లు ఏ విధంగా దెబ్బతిందో కూడా మీకు అందరూ తెలుసు. ఒక టిప్పరు కుట్టుకుంటే నెల్లూరు గ్రామంలో ఒక అతనికి ఏ విధంగా తీవ్ర గాయాలైతే ఏ విధంగా బెదిరించారో మీకు అందరూ తెలుసు. వీటన్నిటిపైన కూడా రేపు ఎంక్వైరీ చేసి 4 హెక్టార్ల క్వారీని ఎన్ని హెక్టార్లు తీసుకుని దానికి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బినామీలందరూ కూడా మనం మన ఆఫీసు ముందు కానీ
చట్టపరంగా చర్యలు తీసుకుంటారు కూడా సభను కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ తూర్పు మండల గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ దూరదర్శన్ టీవీలో గుండాల గోపీనాథ్ రెడ్డి నివాసంలో వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్య యాదవ్, 82 బూత్ అధ్యక్షులు బాబు, 83 బూత్ అధ్యక్షులు ప్రసాద్, 84 బూత్ అధ్యక్షురాలు కళ్యాణి, 85 బూత్ అధ్యక్షులు రమణ, 86 బూత్ అధ్యక్షులు చంద్ర, గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పరిధిలోని ముఖ్య నాయకులు, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం వస్తుంది. దాన్ని మేము తప్పకుండా వీక్షిస్తున్నాం స్థానికులతో కలిసి. ఈరోజు కూడా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక మంచి విషయాలు మనకి తెలియజేశారు. ముఖ్యంగా మన భవ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం మొత్తం రామ జపంతో ఎలా ఉండిందో, మన భవ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్థానిక ఆలయాల్లో స్థానికంగా అన్ని చోట్ల పరిశుభ్రత కార్యక్రమం స్వచ్ఛ భారత్ కూడా చేపట్టారు. అందరికీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే క్రీడలను మనం ఎక్కువగా ప్రోత్సహించాలన్నారు. క్రీడా పోటీలు పెట్టి పిల్లలలో మంచి క్రీడా స్ఫూర్తిని తెలియజేశారు. అలాగే అవయవ దానం మీద ప్రజల్లో అవగాహన వచ్చిన దానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో సంతోషపడ్డారు. అలాగే ముఖ్యంగా ప్రజలు మన దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక మంచి విషయాలు మనకు తెలియజేశారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి కరకంబాడి రోడ్డు నందలి వినాయక సాగర్ నందు వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ యోగా గురువు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో యోగా సాధకులకు యోగామృతం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, నేటి సమాజంలో మాంసాహారంపై మక్కువ పెంచుకుని జంక్ ఫుడ్ను అలవాటు చేసుకుని జొమాటో, స్విగ్గీలపై ఆధారపడి శరీరాన్ని గుల్ల చేసుకుంటున్నారని అన్నారు. ఇటువంటి తరుణంలో ఉచితంగా యోగా విద్యను నేర్పిస్తూ ప్రతి ఆదివారం మాంసాహారం బదులు యోగామృతం అంటే వివిధ పోషక విలువలు కలిగిన శాకాహారంను ఉచితంగా అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు యోగా సాధకులు నడుము కట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత మంచి యోగా సాధకులను గుర్తించి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రిటైర్డ్ డిప్యూటీ ఈవో రామస్వామి టీ-షర్ట్లను బహుకరించారు. ఆ తర్వాత వాకర్స్కు మరియు యోగా సాధకులకు ఆర్కాట్ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా యోగామృతాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్, యోగా గురువులు వెంకటేశ్వర్లు, గుత్తా బాలాజీ, రామస్వామి, కృష్ణంరాజు, నరసింహయ్య, చంద్ర, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా ఆదివారం అంటే కేవలము ఒక కల్లార్తో పాయ, మధ్యాహ్నం మటను, రాత్రి చికెను ఇలా మెనూ చేసుకునేస్తుంటారు వారం ముందు నుంచే. ఇలా కాకుండా ఇక్కడికి వచ్చినాక వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా సభ్యులందరూ కలిసి ఆదివారం తెల్లారితో సాత్విక ఆహారం ఎలా తినాలా, అమృతాహారం ఎలా మధ్యాహ్నం భుజించాలా అనే వాటి మీద వీరు ఆ శాకాహారం మీద దృష్టి పెట్టి తమ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. వారికి సర్వదా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ యోగా టీంకి, ముఖ్యంగా యోగా మాస్టర్ వెంకటేశ్వర్లు గారు ఎప్పటి నుంచో ప్రజల తిరుపతిలో వాకింగ్ చేసి వారి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ₹1 కూడా తీసుకోకుండా ఆయన ఇలా యోగా సాధననే చేస్తూ ప్రతి ఒక్క ఆరోగ్యానికి బాటలు వేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులైన అందరికీ ధన్యవాదాలు. రానున్న రోజుల్లో ఇంకొద్దిగా ముందుకెళ్లి ఆరోగ్య పరిరక్షణకు పురిగొల్పి యోగా మాస్టర్ గారు చేస్తారని తెలియజేస్తున్నాను. తిరుమలలో శ్రీ విశాఖ శారదా పీఠం చేపట్టిన 7 స్టార్ బిల్డింగ్ అక్రమ నిర్మాణాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తిరుమలలో విశాఖ శారదా పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ కట్టడాలు నిర్మించిన విశాఖ శారదా పీఠాధీశ్వర స్వామీజీలు వాటిని వెంటనే ఆపాలని, హిందువులకు పవిత్రమైన ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన వైకుంఠం తిరుమల టీటీగా ఏర్పడి 1933వ సంవత్సరం నుండి ఇంతవరకు హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ను తిరుమలకు పంపడం ప్రతిప్రథమం కావడం బాధాకరమన్నారు. ఈ కమిషనర్ ఎందువలన వస్తున్నారంటే సనాతన ధర్మాలను, హిందూ సాంప్రదాయాలను కాపాడుతూ భగవంతుడి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించాల్సిన కొన్ని పీఠాలు, స్వామీజీలు
టీటీడీ నియమ నిబంధనలను పాటించకుండా వారికిష్టం వచ్చినట్లు ప్రభుత్వ సహాయంతో రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని టీటీడీ నిబంధనలను తొంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరించడం వలన వ్యాజ్యాలు రావడం బాధాకరమన్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కమిషన్ విజిటింగ్ వస్తుందో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి ఏదైతే కమిషన్ వస్తూ ఉందో ఆ కమిషన్ ఈ యొక్క అక్రమ కట్టడం శ్రీ విశాఖ శారదాంబ వారు నిర్మించినటువంటి అక్రమ కట్టడం పైన పరిశీలన నిమిత్తం వచ్చిన సమయంలో తిరుపతిలో ఉన్నటువంటి శ్రీవారి భక్తుల చేత అలాగే సంబంధించినటువంటిది వివిధ రాజకీయ పక్షాలతోటి ప్రజా సంఘాలతోటి హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులతోటి ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క హిందువులను కూడా కలుపుకొని ఆ యొక్క హైకోర్టు వేసినటువంటి కమిషన్లో జోక్యం చేసుకొని స్వయంగా స్వీయ పరిశీలనలో పాల్గొనలు చేసి ఆ అక్రమ కట్టడాలపైన భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఎక్కడ ఉంది. లేకుంటే కనుక వాళ్ళకి ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి, లేకపోతే కనుక సూట్ కేసు మూటలు అందుతాయి. లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్పారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఫైన్ వేసేస్తున్నామని చెప్పని. ఫైన్ వేయమని ఎవరు చెప్పారు మీకు? పర్మిషన్ ఇవ్వడమే విరుద్ధం ఉన్నప్పుడు ఫైన్ వేసి దాన్ని కప్పిపుట్టాలని చేయడం అంటే ఇది పూర్తిగా ఇందులో కూడా ఇప్పుడు ప్రస్తుతం పాలిస్తున్నటువంటి వాళ్ళకి ప్రత్యక్షంగా ముడుపులు అందాయి. దీంట్లో ఎంత అవినీతి జరిగిందో తేటతెల్లం చేసి శ్రీవారి భక్తులకి స్థానికులకి తెలియజేసినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే 2వ తేదీన ఆ స్వామీజీ మళ్ళా తిరుమలకి వస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది. చేసిందే దొంగ పని అయితే మళ్ళా శ్రీవారికి అక్కడికి వస్తున్నాడు ఆయన. దీనికి మేము చెప్తున్నాం, భక్తులందరికీ వేడుకుంటున్నాం, ఖచ్చితంగా మీరు ఆ స్వామీజీ వచ్చేటువంటి దానికి 2వ తేదీన భక్తులందరూ కలిసి అడ్డుకోవాలి. దానికి పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము ముందుగా ఉంటామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ చక్కటి ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఇట్లాంటి అక్రమ కట్టడాలు ఆపాలని చెప్పని, ఆపేయడం కాదు శాశ్వతంగా తొలగించాలని చెప్పని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నగరంలోని రాజీవ్ గాంధీ కాలనీ వద్ద ఉన్న ధోబీ ఘాట్లో రజకులు ప్రతి ఏటా సాకేరేవ్ దేవరాన్ని నిర్వహించి గంగమ్మకు వీరభద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగలు సమర్పిస్తామని రజక సంఘం నాయకులు సుధాకర్ తెలిపారు. తిరుపతి నగరంలోని రాజీవ్ గాంధీ కాలనీ వద్దనున్న ధోబీ ఘాట్లో రజకులు ప్రతి ఏటా సాకేరేవ్ దేవరాన్ని నిర్వహించి గంగమ్మకు వీరభద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగలు సమర్పిస్తామని రజక సంఘం నాయకులు సుధాకర్ తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో రజకులు వారి కుటుంబ సభ్యులు గంగమ్మ తల్లి దీవెనలను పొందాలని కార్యక్రమంలో పాల్గొన్నారు. సాకేరేవ్ దేవర అనేది ప్రతి ఏటా పెద్దల కాటి ఆన్వాయితీగా వస్తుంది కాబట్టి దీన్ని ఇదే విధంగా పెద్దల అనుసంధానంతో మేము కూడా ప్రతి సంవత్సరము ఈ ధోబీ ఘాట్లో సాకేరేవ్ దేవర అనేది చేస్తూ ఉంటాము. వీరభద్రుడికి కానీ గంగమ్మకి కానీ ముక్కోవడము, పొంగళ్ళు పెట్టడము, ఏట్లు కొట్టడము, ఇవన్నీ నేను చేసిన దానివల్ల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఆ వీరభద్రుడి వల్ల కానీ గంగమ్మ వల్ల కానీ. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఈ సాకేరేవ్ దేవర అనేది చేస్తూ ఉంటాము. ఈ నెక్స్ట్ కూడా మాకు అన్ని ఆరోగ్యాలు కలగాలని వీరభద్రుని కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ అనురాధ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఎంపీ మాట్లాడుతూ మిత్రులతో కలిసి స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ప్రారంభించిన శంఖారావానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉందని ఎంపీ తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కూడా మంచి నాయకుల్ని ఎన్నుకోవాలని ఆమె తెలిపారు. ఈరోజు తిరుపతి దర్శనానికి రావడం జరిగిందండి. పలువురు మిత్రులతో రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చెప్పాలనుకుంటే మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే శంఖారావం అనేది స్టార్ట్ చేశారు. దానికి ఎంతో చక్కటి ప్రతిస్పందన దొరికింది. అలాగే ప్రజలు కూడా ఎంతో ఆయన్ని ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక దిక్సూచిగా చూస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ప్రతి బడుగు బలహీన వర్గాలకు, ప్రతి పేద కుటుంబానికి కూడా ఆయన అండగా ఉంటూ ఈరోజు పలు కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క స్త్రీ అకౌంట్లోకి వేస్తూ డిబిటీ ద్వారా మధ్యలో కరప్షన్ లేకుండా, ఎవరికి ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ఆ కుటుంబం అనేది లబ్ధి చెందాలనేది ఆయన ఏదైతే అనుకున్నారో అది ఈరోజు సాధించారు. ఆయన 5 సంవత్సరాలు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చెప్పడమే కాదు చేసి కూడా చూపించారు. అలాగే నా విజ్ఞప్తి ప్రజలందరూ కూడా మనకి మంచి చేసే నాయకులు ఎన్నుకోవాలి, కానీ మాట వరుసగా వచ్చి సీఎంగా ఉండి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. జగన్ గారు ఏదైతే అన్నారో అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు, అలాగే అది అయ్యేలాగా చూస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరికీ నా
విజ్ఞప్తి. అమ్మ, మీ అందరూ ఈరోజు మీ అందరి కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నాయి అనుకుంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. దయించి అందరూ కూడా ఇలాంటి మంచి వ్యక్తిని మనం ఓటు వేసి గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఓటు వేసినప్పుడు వట్టి మన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూడాలనేది నా ప్రత్యేకమైనటువంటి విన్నపం మీ అందరికి కూడా. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం ఇవ్వడం లేదు. నాకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించారు. మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన ఆదిమూలం. ఒకప్పుడు వైసీపీని నా భుజాల మీద వేసుకుని పాదయాత్ర చేసి అండగా నిలబడి అధికారంలోకి తెచ్చా. ఈ రోజు కనీసం కృతజ్ఞత కూడా లేదు. నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద నానా రకాలుగా దాడులు చేస్తున్నారు. మండిపడ్డ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. వైసీపీ బీసీ సంక్షేమంపై చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలే. 50 కార్పొరేషన్లు పెట్టి కనీసం కూర్చోవటానికి కుర్చీలు కూడా ఇవ్వలేదు. బీసీల అభ్యున్నతికి 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదే పేర్కొన్న చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. నన్ను పాపాల పెద్దిరెడ్డి అని చంద్రబాబు అంటున్నారు. నేనేమైనా మామకి వెన్నుపోటు పొడిచానా, ప్రజలను మోసం చేశానా? చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.